యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి దేవుడు మనను నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి దేవుడు తన దయా కిరీటమును మనకు మరొకసారి దయచేసి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టడానికి ఈ యొక్క మరి స్టూడియో ద్వారా దేవుని వాక్యాన్ని మీతో ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుడు మనను ప్రేమిస్తున్నాడు, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి విడువక ఎడబాయక మనడెలా కృప చూపుతున్నాడని నేను ప్రభునందు విశ్వసిస్తున్నాను. ఈరోజు మరి ధ్యానించుకోవాల్సినటువంటి అంశము, మరి వాక్య భాగము చదువుతాను. లేవీయుల కాండము 20వ అధ్యాయము 7-8. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయుండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించవలను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలీయులతో మరి విముక్త ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు మరి మీతో ధ్యానించాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినటువంటి ప్రజలను దేవుడు వారు జీవించాల్సిన విధానం, మరి వారు చేయవలసినటువంటి నియమ నిబంధనలు వారికి చెప్పేటటువంటి క్రమంలో లేవీ కాండంలో మరి మోషే గారు పంచగ్రంథాలు రాశారు. దాంట్లో లేవీ గ్రంథం కూడా ఒకటని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ నేటి అంశము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ దేవుడే స్వయాన మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయుండుడి, నేను మీ దేవుడైన యెహోవాను అని అంటున్నాడు. ప్రియులారా, మరి దేవుడు ఇశ్రాయేలు అనే వంశాన్ని ఏర్పరచుకున్నాడు. వారిని ప్రతిష్ఠ జనముగా ఉండవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే మరి ఇశ్రాయేలు వారు ప్రతిష్ఠిత జనము అని రాయబడింది. దే ఆర్ కాన్సక్రేటెడ్ టు గాడ్, అంటే దే ఆర్ హోలీ టు ద లార్డ్ అని అర్థం. కాకపోతే అందుకనే ఇక్కడ మనం ఆలోచిస్తే గాడ్ హ్యాస్ చోజన్ ఏ నేషన్ కాల్డ్ ఇజ్రాయెల్ కాన్సక్రేటెడ్ టు హిమ్. యాహ్వే సెట్ అపార్ట్ ఇజ్రాయెల్ టు బీ హిజ్ ఓన్ పీపుల్ ఫ్రమ్ అదర్ నేషన్స్. దే ఆర్ హోలీ టు ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇశ్రాయేలీయులు విముక్త ప్రజలు, వారు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పొందిన తర్వాత వారికి దేవుడు ప్రత్యేకముగా చెప్పినటువంటి మాట, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవానని మరి అదే వచనములో చివరి భాగాన ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి దేవుడు ఆ యొక్క జనాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రేమించి వారిని ఇతర జనాంగంలో నుంచి వేరుపరిచినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకనే జనములలో నుండి నేను వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే అని లేవీ కాండము 20వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఒక విషయం మీతో మనవి చేస్తున్నాను. చెప్పేదేమంటే, యెహోవా అనే నామాన్ని మరి ఇశ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు లేదా హెబ్రీయులు అనబడేవారు ఆయన నామాన్ని కూడా ఉచ్చరించడానికి భయపడే కాలంలో వారు టెట్రాగ్రమెటాన్ అని పిలిచేవారట. ఈ మాట బైబిల్లో లేదు. అయితే దాని యొక్క అర్థం ఏమంటే, హెబ్రీయులో యాహ్వే, మరి దాని యొక్క అర్థము లార్డ్. చెప్పేదేమంటే, ఆయన పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే కాకుండా భయంకరుడైనటువంటి దేవుడు. అంటే ఆయన పాపాన్ని ఏమాత్రం సహించని దేవుడు. కాబట్టి మరి
మరి మీరు పరిశుద్ధులుగా ఉండాలి, ప్రత్యేకించబడిన వాళ్ళుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలన్న మాటను దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, నిజానికి దేవుడు పరిశుద్ధుడు. అంతేకాకుండా వాక్యంలో చూసినట్టయితే ఆయన సమీపించరాని తేజస్సులో అమరత్వంలో వసించుచున్నవాడని కూడా రాయబడింది. ప్రియులారా, దేవుడు మరి మోషేను అహరోనును పిలిచాడు. మరి పిలిచినప్పుడు మరి ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేసినప్పుడు మోషే అహరోనులు పిలిచాడు. అయితే ధర్మశాస్త్రానికి సీనాయి పర్వతం మీద దేవుడు మరి తన ప్రజల కోసం ఇవ్వాలనుకున్నప్పుడు మోషేని పిలిచాడు. అయితే మోషే కూడా 40 రోజులు రాత్రులు 40 పగళ్ళు ఆ ప్రభు సన్నిధిలో ఎదురు చూసిన తర్వాత ఆయనకు పిలుపు వచ్చింది. అప్పుడు దేవదూతల చేత రాయబడినటువంటి ధర్మశాస్త్రాన్ని మరి మోషేకు తాను ఏర్పరచుకున్న తన సేవకుడైన మోషేకే దేవుడు ఇచ్చాడని మీతో మనవి చేసుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఆ యొక్క సీనాయి పర్వతానికి కూడా ఎవరును వారు హెబ్రీ ప్రజలే, వాళ్ళు కూడా దేవుని ప్రజలే, కానీ వారు ఆ పర్వతాన్ని ముట్టకూడదు, దాని దగ్గరికి కూడా రాకూడదు అనేటటువంటి విధానంలో వారికి మరి ఆంక్షలు విధించాడు. ఎందుకనగా మరి ఆ దగ్గరికి ఎవరైనా పోతే వారి సమస్యలకు గురి కావచ్చు, లేదా ఇంకా ఏమైనా జరగవచ్చు, ప్రమాదం జరగవచ్చు అని ఆయన ఏర్పరచుకున్న మోషేను మాత్రమే దగ్గరకు మరి రానిచ్చి మరి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లు చూడగలం. కాబట్టి యెహోవాను నేను పరిశుద్ధుడను, మరి మీరు నావారై ఉండినట్లు అన్యజనులలో నుండి నేను నిన్ను వేరుపరిచితిని. లేవీకాండము 26వ వచనంలో చూస్తాం. ప్రియులారా, ఇక్కడ చూస్తే మరి దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నిజానికి మరి పాత నిబంధన కాలం అంతట్లో కూడా దేవుడు పరిశుద్ధుడు, ఆయన దగ్గరికి అందరూ సమీపించలేని విధానంలో మరి దేవుని వాక్కులను మాత్రమే విన్నారు. మరి ఆయన ప్రవక్తలు దర్శనం ద్వారా మాత్రమే చూశారు. మరి ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను, కట్టడలను, నియమ నిబంధనలను వారు మరి పాటించాలని ప్రవక్తలు, యాజకులు మాత్రమే దేవుని గురించి మరి దేవునికి సమీపంలో ఉండి ఆయన మాటలను తెలియజేసినట్లు మనం చూస్తాం. ఇక్కడ యెషయా కూడా ప్రవక్త దర్శనంలో మరి 6వ అధ్యాయంలో చూస్తే మరి సింహాసనాసీనుడైనటువంటి మరి సైన్యములకు అధిపతి యెహోవాను మరి యెషయా ప్రవక్త గారు చూశారు. నిజానికి అంతవరకు రాజే గొప్పవాడు అని భావనలో ఉన్నటువంటి ప్రవక్త గారు మరి ఆ యొక్క పైనుండి వస్త్రము ధరించి అయినటువంటి మరి దేదీప్యమానమైన మహిమలో మహారాజును చూశారు. అప్పుడు మరి సెరాపులు అనేటటువంటి దూతలు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేసినట్లు మనం వాక్యంలో చూస్తాం. ఇక్కడ ముమ్మారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఈ యొక్క సెరాపులు అంటే వాటిని ప్రజ్వలించు ఆత్మలని కూడా అంటారు. ఈ యొక్క ప్రజ్వలించు ఆత్మలంట మరి దేవుని రూపాన్ని చూడడానికి కూడా మేము అర్హులం కాదు అన్నట్లుగా వాటికి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో తమ కాళ్లను, 2 రెక్కలతో తమ కన్నులను మరి మూసుకొని మరి 2 రెక్కలతోనే మరి ఆ యొక్క సైన్యములకు అధిపతి యెహోవాను పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మరి స్తుతించేవారట. చెప్పేది ఏమంటే, క్రీస్తునందు ప్రియమైన వారులారా, మొట్టమొదటిగా దేవుని నమ్మిన ప్రజలు, నమ్మని ప్రజలు కూడా ఆయన పరిశుద్ధుడైన దేవుడని, ఆయన దహించు అగ్ని అని కూడా మనము గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. అనగా ఆయన పవిత్రత ఆయనలోని గొప్ప గుణలక్షణంగా మనం చూస్తాము. బిల్లీ గ్రామ్ గారు ఏమన్నారంటే, డోంట్ టేక్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ లైట్లీ, ఫర్ ఇట్ ఈస్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. డోంట్ టేక్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ లైట్లీ, ఫర్ ఇట్ ఈస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అని బిల్లీ గ్రామ్ గారు అన్నారు. ప్రియులారా, నిజానికి దీని అర్థం ఏంటంటే, మరి పరిశుద్ధంగా జీవించడానికి మరి పరిశుద్ధతను తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. దేవుని యొక్క మూర్తిమత్వము అంతా కూడా
పరిశుద్ధతతో నిండి ఉన్నదని ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు పరిశుద్ధుడు. ఆయన సమీపంలో ఉన్నప్పుడు, ఆయనతో మనము జీవించాలనుకున్నప్పుడు, ఆయనను ఆరాధించాలనుకున్నప్పుడు, ఆయనకు భక్తి చేయాలనుకున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమని మనము మొట్టమొదటిగా గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుని, మనము ఆయన సమీపించాలంటే మనను మనం పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులుగా ఉండవలసినటువంటిదని మీతో మొదటిగా మనవి చేస్తున్నాను. రెండవదిగా, యాజకుడు దేవునికి ప్రతిష్ఠితుడు. లేవియకాండం 21వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, మరి పాత నిబంధన కాలంలో మరి యాజకులు మరి దేవునికి ఆయా ప్రజలు తెచ్చినటువంటి అర్పణలు, బలులు, మరి గొర్రెలు, మేకలు, ఎడ్లు వాటిని బలులుగా అర్పించినప్పుడు వారు ముందుగా ఉండి దేవుని చేత ఏర్పరచబడిన యాజకులు మాత్రమే మరి ఆ యొక్క పనులు, మరి అర్పణలు చెల్లించాల్సినటువంటి వారై ఉంటున్నారు. వారు దేవునికి ఆహారం అర్పించువాడు గనక నీవు అతని పరిశుద్ధపరచవలెను. అంటే యాజకుడు అనేవాడు పరిశుద్ధంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. యెహోవాను నేను పరిశుద్ధుడను గనక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడుగా ఉండవలెను. లేవికాండము 21 7వ అధ్యాయం 7-8 వచనాలు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి యాజకుడు దేవునికి ప్రతిష్ఠితుడు. అంటే నిజానికి మరి ఆ యొక్క బలులు అర్పించే సమయంలో ఏ పాపం జరిగినా కూడా అయోగ్యంగా అతడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించడానికి వీలు లేదు ప్రియులారా. అందుకనే యాజకుడు అనేవాడు పవిత్రుడుగా ఉండాలి. ఇంకోటి, ఆయన మరి వివాహం చేసుకునే సమయంలో కూడా కన్యకలైన వారినే వివాహం చేసుకోవాలి, కానీ విధవరాండ్రనైనను మరి చెడు స్త్రీలనైనను అతడు వివాహం చేసుకునకుండా పవిత్రంగా ఉండాలి. కన్యకను మాత్రమే వివాహం చేసుకొని వారి ద్వారా పవిత్ర సంతానాన్ని కూడా పొందాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు ప్రియులారా. అనగా చెప్పేది ఏమంటే, మరి యాజకత్వం చేసేవారు మరి పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజానికి ఇప్పుడు నూతన నిబంధనలో మరి దేవుడు తన విశ్వాసులందరినీ రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఎందుకనగా మనము ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఆల్ బిలీవర్స్ ప్రీస్ట్హుడ్ అనేటటువంటిది నూతన నిబంధనలో యేసుక్రీస్తు తన స్వరక్తము ఇచ్చి ప్రాణం పెట్టి పాప పరిహారం చేసిన తర్వాత ఆయన శిలువ మరణ పునరుద్ధానాన్ని నమ్మిన ప్రతి భక్తులు కూడా ఆయనను స్తుతించవలసిన వారై ఉంటున్నారు, ఆరాధించవలసిన వారై ఉంటున్నారు, ఆయన ఔన్నత్యాన్ని కొనియాడవలసినటువంటి వారై ఉంటున్నారని మనం గుర్తు చేసుకోవాలి. దీంట్లో పరిశుద్ధులుగా ఉండాలనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి మరి నూతన నిబంధనలోనేటువంటి సేవకులైనటువంటి వారు, మరి కాపరులైనటువంటి వారు, సువార్థికులైనటువంటి వారు, మరి దేవుని సేవ చేస్తున్నామనే ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా, మరి నీతిమంతులుగా, నిష్కళంకులుగా, నిందారహితులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. యూ షాల్ బీ హోలీ ఫర్ ఐ ద లార్డ్ ఐఎమ్ హోలీ అని వాక్యంలో రాయబడింది. మరి నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. నిజానికి పరిశుద్ధత అనేటువంటిది తేలికగా తీసుకునడానికి వీల్లేదు. మరి ఆయన పరిశుద్ధుడు కనుక సమస్త ప్రవర్తనలో మనం పరిశుద్ధులుగా ఉండాలనేటువంటిది దేవుని చిత్తము. కాబట్టి మరి ఇంకో వాక్యం ఏమని రాబడింది అంటే, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా సేవోపకరణములు మోయువారలారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. యెహోవా సేవోపకరణములు, దోస్ హూ క్యారీ ద వర్డ్ ఆఫ్ గాడ్ దెర్ షుడ్ బీ హోలీ. నిజానికి దోస్ హూ ప్రొక్లెయిమ్ గాడ్స్ వర్డ్, దోస్ హూ వాంటెడ్ టు లివ్ గాడ్లీ లైఫ్ షుడ్ బీ హోలీ. నిజానికి బోధకులైన వారు మరింత కఠినమైన శిక్షకు గురి అవుతారు అనే మాటలు కూడా ఆ వాక్యంలో రాయబడింది ప్రియులారు. కాబట్టి
దేవుని సేవించేవారు, మరి సువార్థికులు, యాజకులు, మరి మరి దేవుని బిడ్డలైన వారందరూ కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలనేటువంటిది దేవుని చిత్తమై ఉంటున్నదని మీతో మనవి చేస్తున్నాను. మరి మూడవదిగా, యెహోవా అను నేను మిమ్మును పరిశుద్ధపరచు వాడను. లేవీకాండము 21వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది ప్రియులారా. అంటే మరి దేవుడు ఆయనే మనను పరిశుద్ధపరుస్తాడు. నిజానికి మనుషులు అందరూ పాపులే, అందరూ దూరస్తులే, అందరూ నేరస్తులే చెప్పాలంటే. మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకనగా ఆదాము పాపం అనేటువంటిది మానవులు అందరిలో కూడా, అతడు తెల్లవాడైనా నల్లవాడైనా, మరి యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా అన్య జనాంగాలకు చెందినవారైనా అందరూ కూడా ఆదాము యొక్క పాప స్వభావాన్ని కలిగి ఉన్నవారు. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడి నీతిమంతులుగా మార్చబడి పరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ నూతన నిబంధనలో మరి ఇశ్రాయేలు వారు ప్రవేశించక ముందు మరి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలు ఏమంటే 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలలో దేవుడు ఆ ఇశ్రాయేలు వారితో, యూదా వారితో, నేను నూతన నిబంధన చేసే దినాలు వస్తున్నాయి, మరి వారి దోష అపరాధములు క్షమించబడతాయి, వారందరూ దేవుని చేత ఉపదేశమును అందుతారు, మరి వారికి నూతన హృదయం ఇస్తాను, మరి నూతన ఆత్మను వారికి దయచేస్తాను, వారు నన్ను ఎరిగిన వారుగా ఉంటారు, నా కట్టడలను నియమ నిబంధనలను ఆచరించేటటువంటి వారికి మనస్సునిస్తానని దేవుడు చెప్పాడు ప్రియులారా. అందుకే మరి నూతన హృదయము, నూతన ఆత్మ నిజానికి మరి అది మరి ఇర్మియా ప్రవక్త కాలంలోనే అది ప్రవచించబడింది. అలా మారినటువంటి వారిని దేవుడు మరొకసారి ఏమంటున్నాడంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 40వ వచనంలో, తూర్పు దిశనున్న పొలములన్నీయు యెహోవాకు ప్రతిష్ఠితములగును. నిజానికి ప్రతిష్ఠితములగునంటే మరొకసారి దేవునికి అంకితం చేయబడిన వారు పరిశుద్ధులుగా జీవిస్తారనేటువంటి ఉద్దేశాన్ని, మరి జీవించాలన్న ఉద్దేశాన్ని దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేయడమైందని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, నిజానికి ఇక్కడ ఈ యొక్క ప్రవక్త గారు, మరి ఇర్మియా ప్రవక్త, నా జనులు 2 నేరములు చేశారు, జీవజలపైన ఊటను ఇడిచిపెట్టి తమ కోసము బద్దలై నీళ్లు నిలువని తొట్లను ఏర్పరచుకున్నారని మరి ఇర్మియా 1వ అధ్యాయంలో 2-3 అధ్యాయాలలో చూస్తే, వారు అన్య దేవతల వైపు మరి దేవుని కోసం ప్రత్యేకంగా ఉండాల్సిన జనాంగం, ప్రతిష్ఠితులుగా ఉండాల్సిన జనాంగము, మరి బయలుదేవతను, ఆయా దేవతలను ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత ఆ అన్యుల ఆచారాలను వారు కూడా మరి చేయడం జరిగింది. కన్యక వడ్డానం మర్చున, వధువు తన ఆభరణములను మర్చున, నా జనములు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచిన్నారు. మొదటిగా వారు దేవుని విడిచిన జనులు, ఆ తర్వాత దేవుని మరచిన జనులుగా ఉంటున్నారు. నిజానికి దేవుని మరవడం ఏంటి? నిజానికి దేవుడిని మనం దేవుడు మనల్ని ఒక క్షణమో మర్చిపోతే కూడా మనము ఈ లోకంలో ఉండం ప్రియులారా. కాబట్టి అలాంటిది వారు దేవుని కోసం జీవించవాలని, వారు దేవుని ప్రజలే, ఇశ్రాయేలు ఇప్పుడు కూడా దేవుని ప్రజలే, మరి మేము మాత్రమే దేవుని ప్రజలమని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. అది మంచిదే. నిజానికి ఇజ్రాయెల్ ఆర్ చోజన్ పీపుల్, ఈవెన్ టుడే దే ఆర్ చోజన్ పీపుల్, బట్ స్టిల్ గాడ్ వాంట్స్ అస్, దో ఇజ్రాయెలైట్స్ and other Gentile nations also should be holy in his holy presence. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి విశ్వాసులు అనేటువంటి వారు కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మనము జీవించాల్సిన వారమై ఉంటున్నామని మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి 18 నుంచి మరి 7వ అధ్యాయం 1వ వచనం వరకు మనం చూస్తాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మనము జీవముగా నా దేవుని ఆలయమై ఉన్నామనియు
మరియు నేను మీలో నివసిస్తాను కాబట్టి మీరు ఇతర జనాంగాలకు ప్రత్యేకంగా నుండుడి, పరిశుద్ధముగా నుండుడి. ఇక్కడ ఏమైందంటే ఒకటి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. దో వీఆర్ ఇన్ ద వరల్డ్, ది సో కాల్డ్ బిలీవర్స్, దో వీఆర్ ఇన్ ద వరల్డ్, గాడ్ హ్యాస్ సెట్ అపార్ట్ ఫ్రమ్ అదర్ పీపుల్. కాబట్టి మనం ఇతర జనాంగముల నుంచి ప్రత్యేకంగా పరిశుద్ధులముగా, నిష్కళంకులుగా, నిందారహితులుగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. మరి నాకు ఇంకొక వచనము జ్ఞాపకం వస్తుంది. మరి ఆ యెహెజ్కేలు గ్రంథంలో మందిరమునకు చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధమని రాయబడింది. నిజానికి చాలా అద్భుతమైన విషయం యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన ఆ మాట. అంటే పర్వతం మీద చేరిన పర్వతమునకు చేరికైన ప్రదేశమంతయు పరిశుద్ధం. అంటే మందిరం గురించి చెప్పే సందర్భంలో ఆ మాటలు రాయబడినాయి. నిజానికి మనమందరము యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, మై స్పిరిట్ డ్వెల్స్ ఇన్ యూ అని దేవుడు చెప్పాడు. మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే వాడిని నేను పాడు చేస్తాను కూడా దేవుడు అన్నాడు. అంటే దేవుడు పాడు చేస్తే ఎవడు తట్టుకోలేడు, జీవించలేడు. చెప్పేది ఏమంటే మరి మందిరము పరిశుద్ధమైనది, అందుకే మీరు జీవము గల దేవాలయమై ఉన్నారన్నారు. కాబట్టి మరి ఆ దేవాలయం పరిశుద్ధంగా ఉండాలి. నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలేందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా నుండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు మిమ్మును నేను చేర్చుకొందును. మరి నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అని నేను భావిస్తున్నాను. ఐ విల్ బీ యువర్ గాడ్ అండ్ యూ విల్ బీ మై పీపుల్. వావ్! నిజానికి యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని రాబడింది. వీఆర్ బ్లెస్డ్ బికాజ్ గాడ్ ఈజ్ అవర్ లార్డ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ లార్డ్. కాబట్టి మరి ఆయన బిడ్డలుగా జీవించాలంటే వీ షుడ్ బి ఐడెంటిఫైడ్ యాజ్ సన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్ టు బీ హోలీ. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తమని మీతో మనవి చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులైందురు, కుమార్తెలైందురు అని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. నిజానికి సర్వశక్తిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనను కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు రక్తంలో ఆ జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడైనటువంటి యేసు ప్రభువారు తన శిలువ రక్తం కార్చి ప్రాణం పెట్టడం ద్వారా మానవుని జన్మ కర్మ పాపాలు తొలగిపోయాయి. మనము తద్వారా పరిశుద్ధులంగా మరి మార్చబడ్డాం. కాబట్టి ఆయన కుమారులు, కుమార్తెలైన వారు మరి పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన కుమారులు, కుమార్తెలను పరిశుద్ధులుగా ఉండవాలనని మరి దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ద్వితీయోపదేశ కాండంలో 13వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైనది చేయుచు అనే మాట రాబడింది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి దేవుని దృష్టికి యథార్థత, ఇక్కడ పరిశుద్ధత, యథార్థత అనే మాటలు, పరిశుద్ధత, యథార్థత అనేది కవల పిల్లలు లాంటివి. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ యథార్థత ఉంటుంది. ప్రియులారా, కాబట్టి మరి మనం యథార్థవంతులుగా జీవించాలని, అప్రైట్ ఇన్ హార్ట్. నిజానికి క్రియలలో మనము మంచివారుగా ఉండొచ్చు, కానీ హృదయంలో చెడుగా కూడా ఆలోచించే అవకాశం ఉంది. ఒక వాక్యం నాకు గుర్తొస్తుందంటే ఏమంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములను ఏర్పరచుకుని ఉన్నారు అని రాయబడింది. కాబట్టి వివిధ తంత్రాలతో లోకంలో అంతా చూస్తే లోకంలో చాలాసార్లు మోసము, అతిక్రమము, అన్యాయము, మరి అపవిత్రతనే జరుగుతూ ఉంటుంది. అట్లా ఆలోచించినప్పుడు మనం ఎంతవరకు దేవుని పరిశుద్ధతలో నిలబడగలుగుతామనేటువంటి కూడా ప్రశ్నార్థకమైన ప్రశ్ననే అని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి అది మన సొంత శక్తి వలన, భక్తి వలన పరిశుద్ధులుగా ఉండడం కుదరదు. కానీ యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడగబడి పవిత్రాత్మతో పరిశుద్ధపరచబడుతూ ఆయన వాక్య వెలుగులో జీవిస్తేనే అది సాధ్యమని మీతో మనవి చేస్తున్నాను.
ఇక్కడ కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతరతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులమైన వారి మీదికి వస్తుంది. ఇక్కడ కొలస్సీ పత్రికలో పౌలు భక్తుడు మరి ఏమి రాసినాడంటే, జారత్వము, కామాతురత, అపవిత్రత ఇవన్నిటి కూడా మరి విగ్రహారాధన, ధనాపేక్షకు మరి ఆయన కలిపి చెప్పడం జరిగింది. అంటే విగ్రహం అంటే ఏదో ఒక రాతికో ఒక బొమ్మకో మొక్కడం కాదు. ఒక వ్యక్తిని మనది కాని దాన్ని ఎక్కువగా ప్రేమించినా మనం వారిని ఒక విగ్రహంగానే, ఒక సెలబ్రిటీ, ఒక స్టార్, వాళ్ళు మనకు స్టార్ కాకూడదు, వాళ్ళు ఎవరికో స్టార్ అయి ఉండొచ్చు, కానీ మన హృదయాలలో మనం దేవుని మించి దేన్ని ప్రేమించినా అది ఒక విగ్రహమే అవుతుందని, వెన్ వీ లవ్ అదర్ థింగ్స్ మోర్ దాన్ గాడ్ ఇట్ బికమ్స్ అన్ ఐడల్. మనం దేవునికన్నా మనము దేన్ని ఎక్కువ ప్రేమిస్తామో అదే ఒక విగ్రహం అవుతుంది. అందుకనే యవ్వనస్తులు మరి పెద్దలు అనేకసార్లు మరి శారీరకమైన సంబంధాలతో అపవిత్రులుగా మారిపోయి మరి దేవునికి దూరస్తులుగా పట్టణాల్లో, నగరాలలో విశృంఖలమైన జీవితం జీవిస్తూ, మేము బాగానే ఉన్నాం, మేము కూడా భక్తులమే, లేదా మేము కూడా క్రైస్తవులమే, మాకు కూడా మా ఇష్టాలు కొన్ని ఉన్నాయని ఇష్టానుసారంగా జీవించే లోకంలో మనం జీవిస్తున్నాం ప్రియులారా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మరి నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండుడని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఇక్కడ ఈ షల్ బి హోలీ ఫర్ ఐ ద లార్డ్ ఐఎమ్ హోలీ అనే మాట ఒకసారి చూస్తాం. హోలీనెస్ ఈజ్ గాడ్స్ విల్ ఫర్ అస్, హోలీనెస్ ఈజ్ గాడ్స్ కాల్ ఫర్ అస్. బీ హోలీ యాజ్ ద లార్డ్ ఐ యామ్ హోలీ. దేవుని ఉద్దేశం ఏమంటే లివ్ లైఫ్ ప్లీజింగ్ టు ద లార్డ్. మరి దేవునికి మనం ఇష్టలుగా జీవించాలి. ఎందుకనగా మీరు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువులతో విమోచింపబడలేదు, కానీ పరిశుద్ధమును, నిష్కళంకమైన, నిందారహితమైన గొర్రెపిల్ల రక్తంతో విమోచింపబడ్డారు. కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఒక మాట స్వామి వివేకానంద గారు ఏమన్నారంటే, ఇదొకటి చెప్పి నేను ముగిస్తాను. స్వామి వివేకానంద్ గారు ఇండియన్ ఫిలాసఫర్. యవ్వనంలో పొరపాట్లు, మధ్య వయసులో సంఘర్షణ, వృద్ధాప్యంలో పశ్చాత్తాపం అని ఆయన అన్నారు. మరి యవ్వనంలో పొరపాటు అంటే యవ్వనంలో వేడిలో అన్ని తప్పులు చేసి, మధ్య వయస్కులో దాటి యొక్క పరిణామాలని, దుర్మార్గ పరిణామాలని, భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యల వలన మరి చితికిపోతూ మరి వృద్ధాప్యంలో పశ్చాత్తాపడతారని ఆయన ఉద్దేశం. ఆ వృద్ధాప్యంలో పశ్చాత్తాపడడం వల్ల ఏం లాభమో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. చెప్పేది ఏమంటే, మనం యవ్వన జీవితంలో ఏముంటామో మధ్య వయస్కులో కూడా అదే ఉంటాం, తర్వాత వృద్ధాప్యంలో కూడా అలాగే ఉండే అవకాశాలు ఉంది. చెప్పేది ఏమంటే, దేవుడు మనను పవిత్రంగా ఉంచినప్పుడు మనం పరిశుద్ధమును, అనుకూలమును, సజీవయాగముగా మన దేహమును సమర్పించినప్పుడు ఆయన పవిత్రాత్మ మనను మరి కాపాడుతూ, ఆయన సత్యవాక్య వెలుగులో నడిపిస్తూ మరి సర్వసత్యంలోకి నడిపిస్తుందని మీతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఆ స్తుతి కారణపుత్రమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తున్నాము మీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, దేవ, మీరు పరిశుద్ధుడైన దేవుడవు, సమీపించరాని తేజస్సులో అమరత్వంలో వసించు తేజోమయుడవు. దేవా, ఏ దేవదూతలు మరి ఏ మానవులు మరి మనిషిని రక్షించలేవు, కానీ మీరే మానవుడుగా శరీరధారిగా వచ్చి మా జన్మ కర్మ పాపములను కడిగి పవిత్రీకరించినందుకు మీకు వేలాస్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవించటకు అనుగ్రహించిన కృపా విధానాన్ని బట్టి, కృపను బట్టి, పవిత్రాత్మ సన్నిధి ప్రసన్నతను బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, మీ పరిశుద్ధ మార్గంలో, నీతి మార్గంలో మేము జీవిస్తూ మా ప్రజలు జీవించినట్లు వారి హృదయ నేత్రములు వెలిగించమని దేవా మీరే బలపరచమని, దేవా భ్రష్టత్వములోనికి వెళ్ళిపోకుండా దేవా ప్రజలను మీరు దర్శించమని, రక్షించమని, పరిశుద్ధపరచమని, నీతి మార్గమునందు జీవం కలదు, అందులో మరణము లేదని సెలవిచ్చిన ప్రభా, నీతి మార్గంలో, పరిశుద్ధ మార్గంలో మమ్మల్ని, మా ప్రజలను పయనింపచేయమని, ఈ చెప్పబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని
నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.